హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ రోజు గ్రాసరీస్ తెచ్చుకుందాం అని చెప్పి లిటిలాంలో ఉన్న ఇండియా బజార్కి వచ్చాము. ఇంట్లో ఉప్పులు పప్పులు ఏం లేవు, మొత్తం ఖాళీ ఉంది. అందుకని మార్నింగే వచ్చేసాము తెచ్చుకుందామా అని. కానీ ఇక్కడ చూస్తే అన్ని చాలా ప్రైస్ ఎక్కువగా అనిపించాయి. ఇంకా అందుకని ఏం కావాలో అవి మాత్రమే తీసుకుని వెళ్ళాము. అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ మెక్కిని అటు, కానీ అది చాలా టైం పడుతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటది మార్నింగ్ టైంలో అని చెప్పి ఇటు వచ్చాము. కానీ చూస్తే ఈ కాఫీ తీసుకుందామంటే $6 సమ్ చేంజ్ ఉండాల్సింది $17 ఉంది. అటు వెళ్ళుంటే బాగుండేది, కానీ ఇటు వచ్చేసాము. ఇంకా సరే వచ్చాము కదా అని చెప్పి ప్రెసెంట్ ఏం అవసరం అయితే అవి మాత్రమే తీసుకున్నాము. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాంలే అని టీ పౌడర్ చేంజ్ చేసాము. లాస్ట్ టైం 2-3 అలా యూజ్ చేసాం, కానీ అవి ఎంత టీ పౌడర్ వేసినా మిల్క్ స్మెల్ మాత్రం బాగోట్లేదు. అందుకని ఇది ట్రై చేద్దాము అని చెప్పి ఈసారి తాజ్ మహల్ తీసుకెళ్తున్నాము. ఇక్కడ టీ చేసినా అంత బాగోదు, చాలా సార్లు మానేద్దాం అని చెప్పి ట్రై చేసాము, కానీ కుదరలేదు. ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు మాత్రం తాగుతున్నాను. మానేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను వీలైనంత వరకు. అక్కడ అలవాటు ఉన్న వాళ్ళు యుఎస్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది నేను చెప్పింది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అయితే అస్సలు తాగలేకపోయాను. ఇప్పుడు కొంచెం అలవాటు అయింది, కానీ ఆ మిల్క్ స్మెల్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అవి మిల్క్ స్మెల్ పోయేలాగన్నా ట్రై చేయాలి, లేకపోతే నేనన్నా మానేయాలి ఇంకా టీ తాగడం ఇక్కడ. అందుకని చాలా ట్రై చేసాము, 2-3 టైప్స్. ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నాము. ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ మీరు ఎవరన్నా టీ లవర్స్ ఉండి ఇక్కడ టీ తాగడానికి ఇట్లాగా మిల్క్ స్మెల్ రాకుండా ఏదన్నా టీ పౌడర్ ఉంటే సజెస్ట్ చేస్తారా? ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి కింద. టీ పౌడర్ ఏది యూజ్ చేస్తే ఇలా మిల్క్ స్మెల్ రాకుండా ఉంటుందో నేను అది యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ జాగ్రీ తీసుకుందామని చూస్తున్నాము. ఇక్కడ ఇది తీసుకుందాము పెద్దవి, అక్కడ చిన్నవి అవి తీసుకుందామా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఏది తీసుకెళ్దాము అని. రామనవమి వ్లాగ్ లో చెప్పాను కదా జాగ్రీ పొడి యూజ్ చేస్తాను అని, అది చూసాము కానీ అది దొరకలేదు. ఇంకా ఈ చిన్నవి ఉన్నాయి కదా 1LBది అవి తీసుకెళ్లాము. అయినా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను. ఇంకా అలానే బిర్యానీ రెసిపీ వీడియో పెట్టమంటున్నారు, కంపల్సరీ పెడతాను. రికార్డ్ చేశాను కానీ ఎడిట్ చేయడానికి టైం పడుతుంది, దానికోసం అని పెట్టట్లేదు. ఎడిట్ చేశాక కంపల్సరీ పెడతాను, బిర్యానీ రెసిపీ వీడియో షేర్ చేస్తాను. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఈ మసాలాల దగ్గరికి వచ్చాము. మాకు కావాల్సిన చికెన్ కర్రీ మసాలా మాత్రం దొరకలేదు. చాలా ఎతికాము, మొత్తం ఒక్కోటి లైన్ గా ఎత్తుకుంటూ వెళ్ళాము, కానీ అది దొరకలేదు. ఇంకేదో చికెన్ కర్రీ మసాలా కనిపిస్తే ఇంకా అది తీసుకెళ్ళాము ప్రస్తుతానికి అని. అసలు ఏం లేదు కదా ఏదో కోటి అని. ఇంకా బిర్యానీ మసాలా తీసుకున్నాము యాజ్ యూజువల్, బిర్యానీ చేసుకునేటప్పుడు కావాలి కదా మసాలా అని. ఫ్యామిలీ పెట్టినప్పుడు తీసుకున్నాము ఈ తాలింపు ఐటమ్స్, కారము ఇవన్నీ. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఒక ఆల్మోస్ట్ చాలా రోజులు యూజ్ చేసాము, నాకే షాకింగ్ గా ఉంది ఇన్ని డేస్ యూజ్ చేసామా అని. ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా పప్పులు, రైస్ ఏం తీసుకోలేదు, రైస్ మర్చిపోయాము. ఇంకా వెజిటేబుల్స్ ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది డీటెయిల్ గా. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరన్నా కొత్తగా ఇండియా నుంచి యుఎస్కి వచ్చే వాళ్ళు, అంటే యుఎస్ అంటే పర్టికులర్ గా టెక్సాస్కి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే వాళ్ళు మొత్తం ఏమన్నా మసాలాలు గానీ ఇవన్నీ స్పైసెస్ ఇవన్నీ కొని ఇక్కడ వరకు తెచ్చుకుంటారు కదా, దాని బదులు ఏమన్నా దొరకనివి ఇంపార్టెంట్వి అలాంటివి తెచ్చుకోండి. ఇంక ఇంట్లో చేపించుకొని తెచ్చుకునేదంటే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఇలా బయట కొనుక్కొని ఇలా ప్యాకెట్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా తెచ్చుకునే బదులు ఏమన్నా మీకు ఇంపార్టెంట్వి అలాంటివి ఉంటాయి కదా అవి తెచ్చుకోండి. ఈ మసాలాలు ఈ ఫుడ్ కి సంబంధించినవి మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఏవైనా అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకునే బదులు ఇక్కడే తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. అందుకని షేర్ చేసుకుంటున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి దాని గురించి మీకు చెప్పాలనిపించింది, అందుకని చెప్తున్నాను. నేను కొన్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను, అంటే లగేజ్ ఎక్కువైందని చెప్పి. ముందేమో ఫీల్ అయ్యాను వచ్చేటప్పుడు, అయ్యో మొత్తం తెచ్చుకోలేదే అని. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక్కడ కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ ఈ తూర్దాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఎందుకంటే అక్కడ 2 టైప్స్ గా ఉన్నాయి. అవి ఒకటేమో ఒక ప్యాక్ ఏమో క్వాలిటీ ఏం బాగాలేదు అంత అనిపించి
ఇంక వేరే తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం. ఇప్పుడే అందరికి ఒకటి చూపించాలి. ఇక్కడ చూసారా చుట్టూ ఈ సర్కిల్ మాత్రమే పుట్టుకడుగులు వస్తున్నాయి. ఇవి మంచివో చెడ్డవో తెలియదు. ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి అంటే తినడానికి పనికిరావని అనుకుంటున్నాము. కానీ ఎంత కట్ చేసినా ఇవి మాత్రం వస్తూనే ఉన్నాయి. కట్ చేసిన 2 days చిన్నగా రావడం స్టార్ట్ అవుతుంది. ఈ సర్కిల్ లోనే వస్తున్నాయి. ఎంత కట్ చేసినా చాలా సార్లు కట్ చేసాము, మళ్ళీ వచ్చాయి. ఈ రోజు మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇవి హ్యాండ్ కన్నా కొంచెం పెద్దగా వచ్చి మళ్ళీ ఎండిపోయి వాటికి అంతటా అవే చనిపోతున్నాయి. ఇంకా దాని తర్వాత అవి పీకేస్తున్నాము. మళ్ళీ అట్లానే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అవి చిన్నగా స్టార్ట్ అయినాయి. అవి మొత్తం తీసేసినా కూడా మీకు చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాము అనేది. మొత్తం ప్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం కవర్లన్నీ తెచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. మొత్తం చూపిద్దాము మీకు అని. ఓపెన్ చేయకపోయినా ఇక్కడ పైనుంచే కనిపిస్తున్నాయి. దీంట్లో ఏమో బిర్యానీ మసాలా, పసుపు, ఇవి ఆవాలు, జీలకర్ర అవి ఉన్నాయి ఈ కవర్ లో. ఇంకా పక్క కవర్ లో ఏమున్నాయో చూద్దాము. చాలానే తెచ్చాం, చాలా కవర్స్ ఉన్నాయి. దీంట్లో ఏమో ఈ కవర్ లో ఏమో దాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కిచిడీకి యూజ్ చేస్తాను. ఈ దాలు నార్మల్ కందిపప్పు అయితే ఓన్లీ పప్పుకి యూజ్ చేస్తాను. ఇది పెసరపప్పు, ఇవన్నీ కిచిడీ కోసం తెచ్చాను. పెసరపప్పు ఎక్కడో ఉంది ఏ కవర్ లోనో. ఇవేమో జాగ్రీ తెచ్చాము, చూపించాము కదా జాగ్రీ కూడా తీసుకున్నాము అని. ఇప్పుడు చూపిస్తాను ఏం తీసుకున్నాము అనేది. ఆ చిన్నవి ఉన్నాయి కదా 1LBవి, అవి తీసుకున్నాము. నార్మల్ గా డబ్బా పొడి ఉంటే అది తీసుకునే వాళ్ళము, కానీ అవి లేవు. ఇంకా అందుకని ఇది తీసుకొచ్చాము. ఇంకా రిమైనింగ్ కవర్ లో ఏమున్నాయో ఇక్కడ ఇది గులాబ్ జాము పిండి తెచ్చాము. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ఇది గులాబ్ జామ్ చేయమని, చేయలేదు. లాస్ట్ టైం మ్యారేజ్ డే రోజు చేశాను, దాని తర్వాత ఇంకా చేయలేదు, తీసుకురాలేదని ఇంకా ఇప్పుడు తెచ్చాను చేద్దాము అని. ఇంకా నార్మల్ గా చపాతీస్, పెరుగు, మిర్చి ఇవన్నీ తెచ్చాము, వెజిటేబుల్స్. అలానే కాకరకాయ కూడా తీసుకొచ్చాము ఓసారి చేద్దాము అని. నార్మల్ కాకుండా ఫ్రోజన్ తెచ్చాము, ఎందుకంటే మళ్ళీ అవి పండిపోతే మళ్ళీ పనికిరావేమోనని, ఎప్పుడు చేస్తామో ఏంటో అని. ఇంకా తర్వాత ఈ కారము, ఇంకా నార్మల్ ఇవన్నీ తెచ్చాము. షుగర్ కంపల్సరీ, టీ తాగుతాం కాబట్టి. ఇంకా ఇక్కడ ఉంది దీంట్లో పెసరపప్పు. ఇంకా అన్ని కవర్స్ ఓపెన్ చేసి చూపించానని అనుకుంటున్నాను. మొత్తము ఇంకేం లేవు. ఇంకా లోపల పెట్టి మొత్తం సర్దుకోవాలి. మొత్తం డంప్ చేస్తున్నాను, ఎందుకంటే కిచెన్ మొత్తం సెట్ చేయాలి అని. లాస్ట్ టైం పొంగల్కి సర్దాను, దాని తర్వాత ఇంకేం సర్దలేదు. ఎండుమిర్చి ఇవి తెచ్చాము, ఎందుకంటే పచ్చళ్ళు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి యూజ్ చేసి. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టే, ఫ్రిడ్జ్ లో ఫ్రోజన్ అన్ని ఫ్రీజర్ లో, ఇంకా రిమైనింగ్ అన్ని ప్యాంట్రీలో పెడుతున్నాను. ప్రస్తుతానికైతే ఎక్కడ కాకుండా మొత్తం ఏం స్పేస్ లేదు, సర్దాలు కాబట్టి మొత్తం అంతే పెట్టేస్తున్నాను. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మొత్తం. 2 months కి ఒకసారి అయినా క్లీన్ చేస్తాను మొత్తము, కానీ ఈసారి 4 months దాటిపోయింది, ఇంకా చేయలేదు. ఇంకా ఇప్పుడు చేయాలి. క్లీన్ చేసేది కూడా వీడియో రికార్డ్ చేస్తాను, నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా సర్దుకుంటున్నాను అనేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం డంప్ చేస్తున్నాను. ప్లేస్ అయితే లేదు ఫ్రిడ్జ్ లో కూడా. అలానే ఇవి నార్మల్ సరుకులు ప్యాంట్రీలో పెడదామన్నా అక్కడ స్పేస్ లేదు. ఇంకా కబోర్డ్స్ లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తం డంప్ చేసి పెట్టాను. ఇంకా రేపు, ఈ రోజు కాకుండా రేపు క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసి ఒక 3 days అలా అవుతుంది. నేను తెచ్చుకున్నాం, కానీ నేను ఎందుకు వెళ్ళానంటే హెయిర్ ఆయిల్ ఏమన్నా దొరుకుతుందేమో, చాలా డేస్ అవుతుంది హెయిర్ కి ఆయిల్ పెట్టుకొని అని వెళ్ళాను. చూద్దాము ఏమన్నా దొరుకుతాయేమో అని, కానీ అక్కడ దొరకలేదు. నేను ఇండియా నుంచి తెచ్చుకున్న హెయిర్ ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తెచ్చుకుందాం అని చెప్పి చూస్తే అక్కడేం దొరకలేదు. దొరికినా చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు, అదేం వర్త్ అనిపించలేదు ప్రైస్ తగ్గట్లు. ఇంకా అందుకని ఇవి తీసుకొని వచ్చేసాము. ట్రై చేయాలి వేరే చోటుకి వెళ్ళి ఏమన్నా హెయిర్ ఆయిల్ దొరుకుతుందేమో.
నా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఎవ్రీడే అప్డేట్స్ అన్ని అక్కడ పెడతాను ఇన్స్టాలో. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.